డ్రైవ్ చేసావా? నువ్వెందుకు కారు తీసుకెళ్ళావు? నీకు లైసెన్స్ కూడా లేదుగా. ఏమన్నా దెబ్బలు తగిలే? ఏం తగలేదుగా? ఇంకెవరికైనా దెబ్బలు తగిలే? చెప్పు. బాగా తగిలేయా? ప్రాణభయం లేదుగా? ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లారా? మరేం తెలుసు? భయం వేసింది రా. ఆ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? నెల్సన్ మాణికం రోడ్లో. సరే, నువ్వు 2 కాంపోస్ట్ టాబ్లెట్స్ తీసుకుని పడుకో. నేను చూసుకుంటాను. రామ్, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇవాళ యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా అడ్మిట్ అయ్యారా? మీరెవరు? రిలేటివా? ఎక్కడ? డాక్టర్ శ్రీనివాస్ వెంటనే ఫోన్ చేయమా. OR3 రెడీ చేయమని చెప్పండి. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ లో ఉన్న ఫస్ట్. యూ ప్లీజ్ కమ్ విత్ మీ. గణపతి ఇక్కడే ఉండండి. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? OR3కి రండి. ఆవిడేనా? OR3 స్టాండ్ బై లో ఉంచారు. సర్జన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సొంత వాళ్ళు ఎవరు లేనందువల్ల స్కల్ ఓపెన్ చేయడానికి వెనకడుతున్నారు. వారి పేరేంటి? లక్ష్మి. ఆవిడికి మీరేమవుతారు? నేను ఆమె భర్త. సరైన సమయానికి దేవుడి ఇక్కడికి పంపాడు. దిగవయ్యా. ఎవరయ్యా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? పేరేంటి? కార్తిక్. అశోక్. ఏ ఊరు? మద్రాసే సార్. నేను కంప్యూటర్ ఇంజనీర్. ఇక్కడే ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. నువ్వు? నాది నార్త్ సార్. నార్త్ అంటే కర్నూలు పక్కన? కాదు సార్, ఒంగోలు పక్కన. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ వీడి వైఫ్ పొద్దున్న డ్యూటీకి వెళ్ళింది. చెప్పు. నేనే. చెప్పవయ్యా, అతను వంక చూస్తావా? చెప్పవయ్యా, చెప్పమంటుండే. సార్ నా వైఫ్. నువ్వు ఊరుకో. నువ్వు నా వైఫ్ పొద్దున్న హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళింది సార్. ఇంతవరకు తిరిగి రాలేదు. తన కోసమే వెతుకుతున్నాం. చాలా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? చేశాం సార్. హాస్పిటల్స్ అన్ని తరగో చెక్ చేశారా? హాస్పిటలా? ఈ రోజు ఇక్కడ యాక్సిడెంట్ అయిందయ్యా. ఏ హాస్పిటల్? అది ఏ హాస్పిటల్ అయ్యా? లారెన్స్ హాస్పిటల్ సార్. లారెన్స్ హాస్పిటల్. నేను రామ్ IAS మాట్లాడుతున్నాను, అసిస్టెంట్ కమిషనర్. షణ్ముఖం, నేను నా కార్తో యాక్సిడెంట్ చేశాను. టెన్షన్లో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. లేదు షణ్ముఖం, దీన్ని మభ్యపరచాలన్న ఉద్దేశంతో నీకు ఫోన్ చేయలేదు. జరిగిన దానికి ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారా? పేరేంటి? శాంతి. డాక్టర్ శాంతి. శాంతి. ఇప్పుడు ఎందుకు మీకు ఫోన్ చేశానంటే, యాక్సిడెంట్లో దెబ్బ తగిలిన అమ్మాయి ఇప్పుడు లారెన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్లో ఉంది. ఆవిడ ఎవరో ఏమిటో నాకేమీ తెలియదు. లేరండి, ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పానా లేదా? కాదు, అడ్మిట్ చేసిన వాళ్ళకి పేరు తెలుసుండదు. ఇంకెవరైనా యంగ్ లేడీ అడ్మిట్ అయ్యారా? 1 మిస్సెస్ లక్ష్మీరామ్ అక్కడ ట్రామా సెంటర్లో ఉన్నారు. ఆవిడ హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు. ఎవరు? అదిగో ఫోన్ మాట్లాడుతున్నారే వారే. వేరే ఏ యంగ్ లేడీ అడ్మిట్ కాలేదా? లేదు సార్, ఎవరు కాలేదు. థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. పోలీస్ స్టేషన్స్ అన్ని చెక్ చేస్తే ఎవరైనా కనబడలేదని కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చుగా. ఎవరోలే కార్తిక్, రా. అదే, నేను లారెన్స్ హాస్పిటల్లో వెయిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్. రిలాక్స్ అవరా. ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళి చూడు, ఉంటుంది. ఉండని 4 తంతాను. అంతా డ్రామా. ఎదురు పడితే కాళ్ళ వెళ్ళబడి బతులాడుకుంటాడు. పదండ్రా. ఇట్స్ ఎ సబ్జ్యూరల్ హేమటోమా. ఆపరేషన్ చేసి క్లాట్ని రిమూవ్ చేయాలి. ఆవిడ్ని బతికించే అవకాశం లేదా? TIG అంటే ట్రస్ట్ ఇన్ గాడ్. ట్రస్ట్ ఇన్ గాడ్.
కాదయ్యా నేను చెప్పేది విను. సార్. వంతెనకి ఈ పక్క ఉన్నది మా ఏరియా, సార్. ఆ పక్క ఉన్నది మీ సార్. ఏరియా. యువతలు సార్ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంతో సేపు అయింది. కేసు జరిగింది ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అందుకని నేను చెప్పేది విషయం ఏంటంటే వాళ్ళకి తెలిసిందా? తెలిస్తే కబుర్ చేస్తాం సార్. పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. ఉండు సార్. తర్వాత మాట్లాడతాం. జీతం తీసుకునేది దేనికి సార్? ఏయ్, ఏంటి వంది? కూర్చోండి సార్. ఒక లేడీ డాక్టర్ రాత్రి నుంచి కనపడటం లేదని మాట్లాడేది? కంప్లైంట్ ఇచ్చారు. చుమ్మా ఇరికి సార్. ఏమైనా యాక్షన్ I have the తీసుకున్నారా? problem. కనపడకపోవడం ఏంటి? నువ్వే కొట్టి తరిమేసి ఉంటావు, లేదా ఎవరైనా తగులుపోయి ఉంటుంది. ఉద్యోగం చేసి ఆడదు కదా. అది నీ పెళ్ళామా ఇంటుందిరా? రేయ్, చెప్తా పెట్టావా? నేను కోర్టుకి వెళ్తాను. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాను. రాజీతో మక్కిలు ఎరుగుతూ ఉంటాం. ఏమనుకున్నావు? సార్ క్షమించండి సార్. సార్, లేకపోతే ఏం సార్ మీరు? రేయ్, ఒక లేడీ డాక్టర్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది తీసుకుంటారా నా సర్వీస్లో? చొక్కా పట్టుకుని నాన్న మాట్లాడతాడా? సార్, సార్, అవన్నీ కొనుగోలు సార్. ఇది ఒక సార్, పోలీస్ ఎడ్యుకేటెడ్ పైన సార్. క్షమించండి సార్. ఇని వెళ్ళండి సార్. రేయ్, ఆగరా. నేను చూసుకుంటాను అనగా నువ్వెందుకు వచ్చావు? నీ చేసిన దానికి మీరు బాధ్యులు కారు. మిస్టర్ రామ్, సర్జరీ ఈజ్ ఓవర్, బట్ మీ వైఫ్ ఇంకా కోమా స్థితిలోనే ఉన్నారు. డోంట్ వరీ, ఎందుకైనా మీ క్లోజ్ రిలేటివ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి యాజ్ ఎ ప్రికాషన్. ఎస్ అయ్యన్నారా? ఎస్ సార్. ఎస్ కదా ఎక్కడా? ఉన్నా సార్. నాగమణి, సార్. కస్టడీలో ఎంతమంది ఉన్నారు? 4-5 ఉన్నారు ఒక సార్. మిస్సింగ్ కేసు చెక్ చేయాలి, ఓపెన్ చేయండి. ఫాతిమా, సార్, తాళం దొంగలు బోతల్స్ మిస్సింగ్ కేసులు అందరూ లోపల ఉన్నారు, వెళ్ళి చూసుకోండి. శాంత అక్కడ ఉండదు, నేను రాను. ఒకసారి వెళ్ళి చూసుకోండి సార్. నా శాంత అక్కడ ఉండదు, నేను రాను. నాకు తెలుసు నా శాంత అక్కడ ఉండదు, నేను రాను. శాంతి ఏయ్, నేను లేవండి. లేవండి. లేవండి, ఇట్రండి. ఎవరా మూసుకేసుకుని ఇలారా? సార్ ఆవిడ కొంచెం అమ్మా, నువ్వు వెళ్ళరా? ఏయ్, ఇలా తిరుగు. నేనే. చూడండి, ఆవిడేనా? ఆవిడ కాదండి. అయితే ఇక్కడ ఉన్నట్టా లేనట్టా? ఆ మాట ఆయనతో చెప్పండి. క్షమించండి అమ్మా. థ్యాంక్స్ మేడం. పర్వాలేదండి. కార్తీక్, శాంతి ఇక్కడ లేదు, పద. రామ్, మీరు ఇంటికి వెళ్ళండి. ఈ ఎఫ్ఐఆర్ లొకేట్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ హస్బెండ్ ఏదో విధంగా కనుక్కుంటుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగించకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళను? రామ్, ఇది యాక్సిడెంట్, మీరు కావాలని చేయలేదు. ఇది మరో విధంగా హ్యాండిల్ చేద్దాం. ఇది ప్రెస్కి తెలిసిందంటే లేనిపోని. నాకు సాయం చేయాలనుకుంటే ఎలాగైనా అమ్మాయి హస్బెండ్ను వాళ్ళ అమ్మ నాన్నలను కనిపెట్టండి. ఐల్ ట్రై మై It's బెస్ట్. ఓకే, రైట్. కార్తీక్ ఎవరు? ఎస్ సార్. మీ వైఫ్ కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చారా? శాంతి గురించి ఏమైనా తెలిసిందా? డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్ళారు? బ్రౌన్ సారీ. బ్లౌజ్ కలర్? బ్రౌ శాంతికి ఏం కాలేదుగా? చేతికి వాచ్, హ్యాండ్ బ్యాగ్ ఏదైనా? సార్, బ్లాక్ హ్యాండ్ బ్యాగ్, వాచ్, సెటస్కోప్ అన్ని ఎఫ్ఐఆర్లు ఇచ్చాను సార్. మీరు కొంచెం నాతో రండి. ఎక్కడికి? మీ వైఫ్ దగ్గరికి. ఎక్కడికి? ఇష్యూ ఓకే. షీఈస్ ఆల్ రైట్. నువ్వు వెళ్ళరా, Come. వెనకాల వస్తాం. కూర్చోండి.